ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడును. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఒక ఆమె ప్రభువును గూర్చిన అనుభవంలో, అవగాహనలో చాలా త్వరగా ముందడుగు వేసింది. దీనిలో రహస్యమేంటి అని అడిగితే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది. మనలో చాలామందికి ఆయన గూర్చి ఇంకా సరిగ్గా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవడం లేదు. ఆయన మెల్లగా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే మనము లొంగడం లేదు. నిమ్మళముగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు, దానిని మనసులో గ్రహించాల్సిందే. నీ ముఖం మీద కోమలమైన ఈకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలుగు చేస్తూ ఉంటాడు. నీ హృదయంలో చిన్న స్వరము పలకడానికే సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. దానికి నీవు చెవి యొగ్గి ఆలకిస్తే మెల్లగా స్పష్టమవుతుంది. ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది. ఆ గుసగుసల విని తాపత్రయపడే మనసుకు అవి వినిపిస్తాయి. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా, నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడడం విరామించుకుంటుంది. ఆయనను, ఆయన స్వరాన్ని నీవు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబు ఇవ్వబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదైనా చెప్తుందేమో అని ఎదురు చూడాలి. ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనబడినప్పుడు, నీ ఆత్మలోకి స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు. ఆ దారి వెళ్ళకపోవడం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ దేవుడు నీ మనస్సులో నచ్చ చెప్పిన దాన్ని బట్టి నీ పాదాన్ని వెనుకకు తీసుకో. ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు. నీ మనసులోనున్న హృదయంలోను ప్రతి పథకాన్ని దేవుణ్ణే సిద్ధం చేయనివ్వు. ఆయన్నే వాటిని అమల్లో పరచనివ్వు. నీ స్వంత తెలివితేటలను అనుసరించకు. చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి, ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడ పొంతన ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కేవలం విని ఆయనకు లోబడు. అలా చేయడం నష్టకారణమని తెలిసినా సరే దేవుడే చివరికి అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చేయకు. చీకటిలోకి ఆయన వెళ్ళమన్నటప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు. ఆయనే నీకు వెలుగవుతాడు. నీ హృదయంలో ఆయనతో స్నేహం, సహవాసం మొలకెత్తుతాయి. అవే ఆయనను నిన్ను కలిపే బంధం. శ్రమలు ఎంత తీవ్రమైన, పరీక్ష ఎంత భారమైన ఆ బంధాలు తెగవు.